వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. క్వాజ్ అక్రమాల కేసులో కాకానిని నిన్న బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు డీటీసీకి తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించారు. అయితే తనకు తెలియదని, తనకేం సంబంధం లేదని, కాకాని విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపట్లో వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. క్వాజ్ అక్రమాల కేసులో కాకానిని నిన్న బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు డీటీసీకి తరలించారు. మైనింగ్ అక్రమాల కేసులో ప్రశ్నించారు. అయితే తనకు తెలియదని, తనకేం సంబంధం లేదని, కాకాని విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. అయితే విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివారులో ఆయన దొరికిపోయారు. ఆయన నెల్లూరుకు తీసుకొచ్చి డీటీసీ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. పోలీసులు గుర్తించలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లు సమాచారం. ఫోన్లో మాట్లాడినా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో లొకేషన్ తెలియకుండా విపిన్ యాప్, కంప్యూటర్లో డాంగిల్ను కాకాని ఉపయోగించడంతో ఆయన లొకేషన్ గుర్తించడం కష్టతరమైందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు నిన్న సాయంత్రం కాకానిని అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఎప్పటి వరకు కోర్టులో హాజరుపరిచేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం పిఎస్సికి తరలించినట్లుగా తెలుస్తోంది కదా, ఏం చెప్తున్నారు అధికారులు, ఏంటి వివరాలు? నవీన్, మొత్తం మీద మాజీ మంత్రి కాకాని అయితే ప్రస్తుతం డీటీసీలో ఉన్నారు. ఇది పోలీసు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అంటారు, పోలీసు శిక్షణా కేంద్రం. దాదాపుగా ఈరోజు ఉదయాన్నే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటాచలం పిహెచ్సికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. మళ్ళా డీటీసీకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం డీటీసీలో ఉన్నారు. డీటీసీలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఆ విచారణలో మాత్రం నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు అని చెప్తున్నట్లుగా తెలుస్తూ ఉంది సమాచారం. మొత్తం మీద ఒకవేళ అంటే విచారణకు సహకరించట్లేదు కాబట్టి మళ్ళా కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు సంబంధించిన పేపర్లు, అలాగే ఆయన్ని కోర్టులో హాజరుపరిచేందుకు అవసరమైన పేపర్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. మరొక గంటన్నర వ్యవధిలోనే ఇక్కడ నుంచి వెంకటగిరి కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, డీటీసీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వటం లేదు. అలాగే వెంకటగిరి కోర్టు దగ్గర కూడా భారీగా ఎత్తున పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఒకవైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు వెంకటగిరికి వస్తున్నారు. దాంతో మరోవైపు నెల్లూరుకు కూడా రాత్రి మాజీ మంత్రి అనిల్, మిగిలిన వాళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు రావడం జరిగింది. ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వెంకటగిరి కోర్టు దగ్గర దాదాపు 144 సెక్షన్ అమలు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తం మీద చూస్తే దాదాపు 2 నెలలకు పైగా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన సొంతూరైనటువంటి పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ క్వాడ్జ్ తవ్వకాలు సాగించి 100 కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. రుస్తుం మైన్స్ అనే యజమానుల్ని రౌడీ మోకలతోటి బెదిరించి భయపెట్టి తరిమేసి ఆ రుస్తుం మైన్స్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా రేయింబగుళ్లు పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టులు చేసి అక్కడ భారీగా పేలుడు పద్ధతులు కూడా వినియోగించి అంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. దాదాపు సుమారుగా 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జిని, అది కూడా హై క్వాలిటీ క్వాడ్జిని ఇందులో నుంచి వెలికి తీశారు. వెలికి తీసి చైనా వంటి దేశాలకి ఎగుమతి చేయడం జరిగింది. ఇది సుమారు 250 కోట్లకు పైమాటే దీని విలువ. ఈ కేసుకు సంబంధించి ఒకవైపు క్వాడ్జీ అక్రమాల కేసు, పెద్ద ఎత్తున మామూలుగా సాధారణంగా చిన్న హోల్స్ వేసి ట్రాక్టర్ తోటి పేలుళ్లు చేస్తుంటారు. కానీ ఇక్కడ దాదాపు ఒక బోర్వెల్స్, పొలాల్లో బోర్లు తీసుకొచ్చి పెద్ద బోర్లు వేసి జెల్టిన్ స్టిక్స్ పెద్ద భారీ ఎత్తున పేలుళ్ల పదాలు వినియోగించడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులు విచారించాల్సి ఉంది. ఆ పేలుళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఎస్సీ కాలనీల్లో కూడా ఆ రాళ్లు పడి ఆ ప్రజలంతా కూడా భయంతో భీతిల్లిపోయారు.
అయ్యా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మా ప్రాణాలకే ముప్పు అని చెప్పి స్వయానా కాకాని గోవర్ధన్ రెడ్డికే మొరపెట్టుకున్నా కూడా వాళ్ళని బెదిరించి భయపెట్టి కొంతమంది మీద అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో కాకాని గోవర్ధన్ రెడ్డి సాగించిన అక్రమాలు, అన్యాయాలు అన్ని ఇన్ని కావు. ప్రధానంగా చూస్తే గ్రావెల్ తవ్వకాలు అయితే ఏకంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన తెలియకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు మీదే ఒక అనుమతి పత్రం సృష్టించారు నకిలీ సంతకాలతోటి. ఇలా అనేక అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ క్వాడ్జీకి సంబంధించి చూస్తే ఈ సర్వేపల్లి ఒక్క దగ్గరే 250 కోట్లకు పైగా కుంభకోణం, గ్రావెల్ చూస్తే దాదాపు 1000 కోట్లకు పైగా కుంభకోణం, అలాగే మిగిలిన ఇసుక కానీ మద్యం, ఇలా రకరకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ మొత్తం దోచినటువంటి పరిస్థితి. ఆ టీడీపీ శ్రేణుల్ని చాలా మంది గ్రామస్తులు ఎవరైనా ఇది ప్రశ్నిస్తే రెయ్యంబొగులు గ్రావెల్ తవ్వుతున్నారు, ట్రాక్టర్లు వస్తున్నాయి, టిప్పర్లు వస్తున్నాయి, ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. దాదాపు ఆ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 15 మంది మీద రౌడీ షీట్లు తెరిచారు, చాలా మంది మీద అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయించారు. చివరికి కొత్తకోడూరు ప్రాంతంలో రైతులు వాళ్ళంతా కూడా గ్రామస్తులందరూ కలిసి రొయ్యల చెరువులు వేసుకుంటే ఆ రొయ్యల చెరువులని తెగనరికి కోట్లాది రూపాయలు విలువ చేసి రొయ్యలన్నింటినీ కూడా సముద్రంలోకి వదిలేసినటువంటి పరిస్థితి. ఇలా ఆయన చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు అయితే అన్ని కావు. మొత్తం మీద ప్రస్తుతం ఈ క్వాడ్జీ కేసు సంబంధించి పోలీసులు విచారిస్తుంటే ఆయన సహకరించట్లేదు. మరి కాసేపట్లో ఒక గంటన్నర తర్వాత ఇక్కడి నుంచి వెంకటగిరి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. వెంకటగిరి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి జడ్జి ముందు హాజరు పెట్టబోతున్నారు. ఇది పరిస్థితి. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.